తాను మాటలతో కాలక్షేపం చేసే మనిషిని కాదని, మాటిస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 20 లక్షల సీఎస్ఆర్ నిధులతో మోరంపూడి స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో ప్రారంభించిన 9, 10వ తరగతి గదులు, రెస్ట్ రూమ్స్ అందుకు నిదర్శనమన్నారు. స్థానిక మోరంపూడి సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు సీఎస్ఆర్ నిధుల ద్వారా 20 లక్షల వ్యయంతో నిర్మించిన 9వ, 10వ తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, బెంచీలు, బాలికల కోసం విశ్రాంతి గది తదితర అభివృద్ధి పనులను ఆదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మోరంపూడి ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు, స్థానిక నాయకులు తనను కోరిన ప్రధాన డిమాండ్ 9, 10వ తరగతులను ఈ పాఠశాలలో ప్రారంభించాలని కోరారని గుర్తు చేశారు. సీఎస్ఆర్ నిధులు ఇచ్చిన పేపర్ మిల్లు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పేపర్ మిల్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ శంక్రు, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచిట్ల శివప్రసాద్, కార్యదర్శి వాసంశెట్టి బుజ్జి, కొండ్రపు అప్పారావు, రాయి లక్ష్మణరావు, అలమండ పార్వతి, కుమారి, రమణ తదితరులు పాల్గొన్నారు. నేను నీకు ఏది కావాలో అది ఇస్తాను, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను, అది నీ మాట ఇస్తున్నాను. అక్కడ ఆ స్కూల్లో వరకు చేర్చి, అంటే స్కూల్లోకి పంపించి మరలా వాళ్ళు స్కూల్ అయిపోయే టైంలో నీ వెళ్ళి తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 9th to 10th మీరు తీసుకురావాలి అని నన్ను అడగడం జరిగింది. నేను అదే సమయంలోని మా నాయకుల్ని అడిగాను, మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చేశారా అని అడిగారు. వాళ్ళని అడిగినప్పుడు ఒకటే అన్నారు, వాళ్ళు అసలు స్కూల్కి హక్కుగా వస్తున్నారు కానీ ఒక బాధ్యతగా ఈరోజు రాలేదు. కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వచ్చి స్పీచ్లు ఇచ్చి పోతా ఉన్నారు. వాళ్ళ గురించి మనకి ఎందుకు సార్? మోరంపూడి ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. గతంలో వాసిరెడ్డి రాంబాబు గారిని నెగ్గించుకుంటూ వచ్చాం. 2014లోని ఇక్కడ మన ప్రజలు ఆశీర్వదించారు, 2019లోని భవానీ గారు ఆశీర్వదించారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. మా ప్రజలకి మీరు న్యాయం చేయండి అని వాళ్ళు అడిగారు. కూటమి వచ్చింది. ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఎమ్మెల్యేగా నేను 9th and 10th ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ పర్మిషన్ తీసుకొచ్చానని చాలా గర్వంగా చెప్తా ఉన్నా.